अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। పోయిన వారం కథ ఒక్కసారి నెమరు వేసుకుని ఈ వారం కథలోనికి వెళదాం. అది 1924వ సంవత్సరము. బాబా మెహరాబాద్లో 1923 సంవత్సరంలో అడుగుపెట్టి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయారు. ఏదో మిష మీద అక్కడ ఉండకుండా రకరకాల ప్రాంతాలు తిరిగి సుమారు సంవత్సరం తర్వాత తిరిగి మెహరాబాద్లో అడుగుపెట్టి శాశ్వతంగా ఉండడానికి ప్రణాళికలు తయారు చేసుకుంటూ ఉన్నారు. ఆయనను ఆశ్రయించిన తొలి మండలి వాళ్ళందరినీ ఇదే ప్రణాళిక మీద పెట్టారు. శాశ్వతంగా మనం మెహరాబాద్లో ఉండడానికి కావలసినటువంటి వనరులన్నీ మనము తీర్చిదిద్దుకోవాలి అని ఆ ప్రణాళిక మీద నడుపుతూ ఉన్నారు. విపరీతమైన శారీరక శ్రమతో కూడినటువంటి గమేళా యోగా అనే యోగా చేయిస్తూ ఉండేవారు మెహర్ బాబా. యోగా అంటే తమాషాగా పెట్టిన పేరు. యాక్చువల్గా బాబా చేయించింది ఏమిటయ్యా అంటే ఇనుప గమేళాలలో ఇసుకను, ఇటుకలను, సున్నము, రాళ్ళు మోయిస్తూ ఉండేవారు మండలి వాళ్లతో. వాళ్ళ అలసట తెలియకుండా బాబాయే స్వయంగా భగవంతుని యొక్క సప్తనామాలను కలిపి ఒక పాట రాశారు. ఆ పాటను పాడిస్తూ ఉండేవారు. అది కూడా మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఖుదా పరమాత్మ అల్లా. ఆ పాట బాబాయే స్వయంగా వ్రాసి బాబాయే స్వయంగా స్వరకల్పన కూడా చేశారు. ఆ పాట పాడిస్తూ ఉండేవారు. ఒకనాడు ఒక ముసలావిడ బిచ్చగత్తె బిచ్చమెత్తుకుంటూ 2 కొడుకులని కూడా పెట్టుకొని మెహరాబాదు వచ్చింది. బాబా పిలవమన్నారు. వచ్చారు. అందులో పెద్ద కుర్రవాడి చేతిలో ఏదో ఒక వాయిద్యం ఉంది. ఏదో తంబురా లాంటిదో ఏదో ఉంది వాడి దగ్గర. ఎలా పాటలు వచ్చా నీకు అన్నారు బాబా. అప్పటికి ఇంకా బాబా మౌనంలో లేరు. ఇది 1924వ సంవత్సరం. పాటలు వచ్చా అంటే వచ్చన్నాడు. అద్భుతంగా 2 పాటలు పాడాడు. ఆ 2 పాటల్లో ఒకటి గోపీచంద్ అనేటువంటి ఒక మహారాజు. గోపీచంద్ గుర్తుందండి ఎవరికైనా? మస్తులతో ఆ గోపీచంద్ యొక్క కథను నాటికగా బాబా వేయించారు మస్తులతో. ఎవరయ్యా డైరెక్టర్ అంటే ప్లేడర్ అనేటువంటి మండలి సభ్యుడు. మామూలు మనుషులతో వేయించడమే కష్టంగా ఉంది. మస్తులతో అందులో పాత్రలు వేయించి తర్ఫీదు ఇచ్చాడు ఆ ప్లేడర్ అనేటువంటి ఒక మండలి సభ్యుడు. ఆ కథ ఇంచుమించు పాండురంగ మహత్యం ఉంటుంది చూడండి, అలాగ ఉంటుంది. ఆ భోగాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. చివరిగా భగవంతుని వైపు అతని హృదయం మరలుతుంది. అప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి భగవంతుడిని పట్టుకుంటాడు. ఇంచుమించు అలాగే ఉంటుంది మహారాజా గోపీచంద కథ కూడా. ఆ పాట పాడాడు ఆ కుర్రాడు. అలాగే మత్స్యేంద్రనాథ్ అనేటువంటి మరొక ఉన్నతాత్మ. ఈ 2 పాటలు పాడేప్పటికీ బాబా పరమానంద భరితుడైపోయాడు. ఆయన అయిపోయి అప్పటికప్పుడు కొత్త బట్టలు తెమ్మన్నారు. ఆ కుర్రాళ్ళిద్దరికీ బట్టలు బహుకరించి భోజనం పెట్టించి అక్కడి నుంచి పంపించి వేశారు. మిగిలిన అందరి మండలి వారితో పోలిస్తే గుస్తాజీ కొంచెం వయసులో పెద్దవాడు. కాయ కష్టం కూడా చాలా ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఎక్కువ కష్టపడ్డం అంటే అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా ఏప్రిల్ నెలలో మెహరాబాదులో ఎండ తారస్థాయికి వస్తుంది. ఆ ఏప్రిల్ నెలలో ఆ ఎండకు కూడా విశ్రమించకుండా ఒక గొడ్డులాగా పనిచేస్తూ ఉండేవాడు. మరి ఎక్కువ పని చేస్తూ ఉన్నప్పుడు విసుగు కూడా ఎక్కువగానే ఉంటుంది. అతను కూడా అనుకునేవాడు, నేను చాలా కష్టపడుతూ ఉన్నాను, మిగిలిన వాళ్ళందరికంటే నాకే ఎక్కువ పని బాబా అప్పగించాడు అని ఆ పని చేస్తూ విసుక్కుంటూ ఉండేవాడు. ఒకడు పేరు బార్ సోప్. మీకు గుర్తుందా అండి ఎవరికైనా? బార్ సోప్ ఒక మండలి సభ్యుడి పేరు గుర్తుందా ఎవరికైనా? బాబా మండలి వాళ్లతో కలిసి ఒక విందుకు వెళ్ళారు. అక్కడ రకరకాల పదార్థాలు ఆకుల్లో వడ్డించేశారు. చేతులు కడుక్కోవడం కోసం బార్ సోపుని చిన్న ముక్కలుగా కోసి ఆ పక్కన పెట్టారు, ప్రతి ఆకుకి పక్కన. వీడు అది ఏదో స్వీట్ అనుకొని తీసి నోట్లో పెట్టుకున్నాడు.
పెట్టుకుంటే చేరుగా ఉంది, చీచి సబ్బు సబ్బు అని వాసన తెలిసింది వాడి. ఎవరు చూడలేదు కదా అని చుట్టూ చూశాడు. ఈ లోపల చూసేసి అందరూ బాబాకు మోసారు, బాబా వీడు సబ్బు తినేశాడు అని. బాబా ఆ రోజు నుంచి వాడి పేరు బార్ సోప్ అని ఖాయం చేసేసారు. ప్రతి వాడికి ఒక్కొక్క ముద్దు పేరు ఉంటూ ఉండేది. ఈ బార్ సోప్ అనేవాడు మహమ్మదీయుడు జన్మత. వాడు ఒకరోజు నమాజ్ చేసుకోనాకి తివాచి పాడైపోయింది, నీ దగ్గర కొత్త తివాచి ఉంది కదా, మేనేజర్ గుస్తాజీ అంచేత గుస్తాజీని అడిగాడు, ఆ తివాచి నాకు ఇవ్వయ్యాగా. ఏం కుదరదు, ఉన్నాయి సరిపెట్టుకోవాల్సిందే అన్నాడు. మహమ్మదీయుడికి నమాజు గురించి ఎవడు ఏమాత్రం సహకరించకపోయినా వాడికి తీవ్రమైనటువంటి కోపం వచ్చేస్తుంది. చాలా కోపం వచ్చి గుస్తాజీని చాలా అనరాని మాటలతో తిట్టాడు. బాబా ఇదంతా చూసి నవ్వుకొని తర్వాత ఒక గంట అయిన తర్వాత మళ్ళీ ఒక హాల్లో వీళ్ళు సమావేశమై బాబా అన్నారు, ఈ బార్ సోపుని పిలిచారు, ఎలా గుస్తాజీ మీద కోపం తగ్గిందా నీకు అని అడిగారు. లేరు బాబా, ఇంకా ఇప్పుడు కూడా మనం పట్టు కొట్టాలన్నంత కోపంగా ఉంది, నాకు తగ్గలేదు అన్నాడు. అప్పుడు బాబా నవ్వి నెమ్మదిగా చెప్పారు, ఏమిటి, మనకున్నటువంటి కోపాన్ని నియంత్రించుకోవడము ఆధ్యాత్మిక మార్గంలో ఎంత ముఖ్యమైనటువంటి విషయము అని వివరించి చెప్పారు. ముఖ్యంగా జీసస్ క్రైస్తును మేకులు కొట్టి శిలువ వేసేస్తూ ఉంటే ఒక్క మాట కూడా పరుషంగా కోపంతో మాట్లాడలేదు, మీకు తెలుసా అన్నారు. పైపెచ్చు ఎవరైతే నన్ను ఇన్ని కష్టాలకు గురి చేస్తూ ఉన్నారో వాళ్ళు చేసేదేమిటో వాళ్లకు తెలియక అమాయకులు కాబట్టి అలాంటి తప్పు చేస్తున్నారు తండ్రి, కనుక వాళ్ళ మీద నువ్వు కూడా కోపగించుకోకు అని తండ్రికి కూడా ప్రార్థన చేశాడు బాబా చెప్పారు. అందుచేత అలాగూ అలవరుచుకోవాలి, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం కదా అని. తన సహనం గురించి ఒకసారి బాబా ఇలా చెప్పారు, ఎవరి మీద కోప్పడకుండా ఉండేవాడు సజ్జనుడు, వాడు చాలా గొప్పవాడు అంటాం. అయ్యా అని కోపం లేదండి అసలు, కానీ ఎవరు ఏమి చేసినా నొచ్చుకోకుండా ఒక్కడే ఉండగలడు, వాణ్ణి నేనే అన్నారు బాబా. ఎవరు ఏమి చేసినా ఏం పట్టించుకోకుండా పోనీలే అని అనుకోగలిగిన వాడు దైవీ మానవుడు ఒక్కడే, అవతార పురుషుడు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం మామూలుగా అనేస్తూ ఉంటారు, నువ్వు ఇలా చేసావు కోపం వచ్చేస్తుంది దేవుడికి, అయిపోయింది నీ పని, అయ్యో అంటూ ఉంటారు. దానికి బాబా చెప్పింది ఏమిటి, దేవుడు ఎప్పుడూ కూడా ఒక మానవుడు మాదిరిగా పగబట్టడము, క్యాలిక్యులేషన్ వేయడము, వీడిలా చేయలేదా, నాకు వీడి పని చూడాలి అని ఇలాంటి బలహీనతలు దేవుడికి ఎప్పుడు ఉండవు. మనకి జాడ్యం ఏమిటి, మనకున్న రుగ్మతలన్నీ దేవుడికి కూడా ఆపాదించి తృప్తి పడుతూ ఉంటాం మనం. అమ్మయ్య ఆయనకు కూడా ఈ వీక్నెస్ ఉన్నాయి, అది ఒక రకమైన ఆనందం మనకి బాబా చెప్పారు. అలాగే రామకృష్ణ పరమహంస అన్న మాట కూడా బాబా చెప్పారు. 3 విషయాలు ఒక మనిషిని ఆధ్యాత్మిక మార్గంలో ఉండకుండా అవరోధంగా వాడి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఏమిటవి? కామము, క్రోధము, దురాశ. ఈ 3 విషయాల్లో క్రోధము కొంచెం చెక్ చేసుకోవచ్చు, జాగ్రత్త సుమ అని ఆ రోజు మండలి వాళ్ళను చాలా ఎక్కువసేపు హెచ్చరించారు బాబా. రోజులు గడుస్తూ ఉన్నాయి, కష్టాలు పెరిగిపోతూ ఉన్నాయి, ఇంకా పని పెరిగిపోతూ ఉంది. రాళ్ళు మోయడము, ఇసుక గాను వాడుతూ ఉండాలి, ఆ గంపల్లో వేసుకొని సొన్నం మొయ్యాలి, ఆ జోపిడీ కట్టాలి, జోపిడీ కట్టడానికి ఒక మేస్త్రి ఉన్నాడు, మిగిలిన కూలీలందరూ మండలి వాళ్లే. పైకి అందిస్తూ ఉండాలి, ఆ రాళ్ళు మొయ్యాలి, ఇసుక. వీళ్ళంతా వయసున్న వాళ్ళు, కూలీ అలవాటు లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, రకరకాల బ్యాక్గ్రౌండ్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళందరూ మండలిలో ఉన్నారు. కాబట్టి రోజు రోజుకు కష్టం ఎక్కువవుతూ ఉంది. ఒక పక్క ఎండ తీవ్రత కూడా పెరుగుతూ ఉంది. దీనితో రుసరుసలు బాగా పెరగడం ప్రారంభించాయి. ఒకరోజు బాబా సమావేశం పెట్టారు. మనం మానవులం కదా, కనుక తప్పదు రుసరుసలు, కానీ దాని నుంచి బయటపడడానికి నేను ఒక చిట్కా చెప్తాను అన్నారు బాబా. ఏమిటా చిట్కా అంటే, ప్రతిరోజు నిద్ర లేవగానే ప్రతివాడు పక్కవాడు పాదాలు చేతులతో ముట్టుకొని, అయ్యా నువ్వు నా సోదరుడివి అన్నాడు.
అప్పుడేమవుతుంది, వారి మీద కోపం సహజంగానే లోపల ఉండకుండా అది సహాయపడుతుంది అని. రెండవ నియమం ఏం చెప్పారు బాబా? గడిచిన 24 గంటల్లో నేను ఎవరి మీదైనా సరే కోపంగా కానీ కటువుగా కానీ మాట్లాడితే అది బాబాకి చెప్పేయాలి. బాబా నిన్న మూర్తి గారితో నేను చాలా చికాగ్గా మాట్లాడాను బాబా, అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, ఇలా చేసేను నేను అని బాబాకి చెప్పాలి. అప్పుడు బాబా ఏం చేస్తారు, ఆ చెప్పిన వాడు పాదాల మీద తన తలను పెట్టి నమస్కరిస్తారు. అది ఈ 2 కండిషన్లు బాబా చెప్పారు. ఇలా చేస్తే గనక మనల్ని మనము నియంత్రించుకోగలము. ఎందుకని, నేను కనుక కోప్పడితే బాబాకి చెప్పాలి, బాబాకి చెప్తే బాబా నా కాళ్ళకి నమస్కరిస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాను కదా నేను, అందుకని బాబా ఈ నియమం పెట్టాడు. సరే చెప్పగానే ఈ బార్సోప్ అన్నవాడు మహమ్మదీ నాకు ఒప్పందం కాదు అన్నాడు. ఎందుకు ఒప్పందం కాదు అన్నాడు. అలా కాళ్ళు ముట్టుకోవడం, కాళ్ళ మీద తలకాయ పెట్టడం అనేటువంటిది మహమ్మదీయ సిద్ధాంతాలకు వ్యతిరేకము కనుక నేను ఒప్పుకోనన్నాడు. అంటే బాబా అన్నారు, అబ్బే అలా ఏం కాదురా, నేనేమి తలకాయ పెట్టమంటలేదు, ప్రతివాడిని చేతులతో కాళ్ళు ముట్టుకోమంటున్నాను అంతే కదా అన్నాడు. రంజు అనే మరొక మహమ్మదీయుడు ఉన్నాడు. వాడిని అడిగారు, బాబా ఏరా బాబు నువ్వన్నా చెప్పు, నేను చెప్పింది తప్ప? ఏమీ తప్పు లేదు బాబా అన్న. అప్పుడు బాబాయే స్వయంగా చెప్పారు, నా వాంఛితానికి మించినటువంటి కట్టుబాటు కానీ సంప్రదాయము కానీ ఈ సృష్టిలో లేదు. ఎవడైతే నా మాట ప్రకారము నడుచుకుంటాడో వాడు వాడి మత సిద్ధాంతములను విశ్వాసములను 100కి 100 పాళ్ళు అమలు పరిచినట్లే లెక్క. గుర్తుపెట్టుకోమన్నాడు ఆయన. నా వాంఛితానికి మించినటువంటి సంప్రదాయము ఏదీ లేదు, గుర్తుపెట్టుకోండి అని ఆ రోజు కరాఖండిగా బాబా చెప్పేశారు. సరే రంజు అన్నాడు, అంతా బాగానే ఉంది బాబా, కానీ మీరు కాళ్ళు ముట్టుకుంటా అన్నారు, అది మాత్రం నేను భరించలేను అన్నాడు. ఏమవుతుంది నేను నీ కాళ్ళు ముట్టుకుంటే అన్నారు బాబా? నా గుండె బ్రద్దలవుతుంది అన్నాడు. బాబా అన్నారు, మరి నా ఇష్ట ప్రకారం మీరందరూ నడుచుకోకపోతే నా గుండె కూడా బ్రద్దలవుతుంది, మరి దాన్ని ఏం చేయను నేను అన్నారు బాబా. అందుచేత మన ఇష్టాలకు మనకు అలవాటు పడినటువంటి విషయాలకు ప్రాముఖ్యతనివ్వకుండా ప్రభు ఏం చెప్పాడు అదే మనకు శిరోధార్యము అని చాలా గట్టిగా నొక్కి చెప్పారు బాబా. సరే జోపిడి ఇంచుమించు నిర్మాణం పూర్తి అయిపోయింది, చాలా అందంగా వచ్చింది. ఇప్పుడు ఉంది కదండి జోపిడి, అప్పుడు నిర్మాణం అయింది. దాని చుట్టూ మంచి మంచి మొక్కలు కూడా వేశారు. పాద్రి ఆది 2 అడుగులు గోతులు తవ్వి మొక్కలు నాటించి చాలా అందంగా తీర్చిదిద్దారు. దాని చుట్టూ పెద్ద ఫెన్సింగ్ వేయించారు. ఇప్పుడు ఫెన్సింగ్ లేదు మనకు. లార్డ్ మెహర్ చూస్తే ఫోటో కూడా ఉంది ఆ ఫెన్సింగ్తో ఉన్నది. మరి మీరు అవకాశం ఉన్నవాళ్ళు చూడండి, పెద్ద ఫెన్సింగ్ ఉంటుంది చుట్టూ కూడా. సరే ఒక అందరూ సమావేశం అయినప్పుడు చర్చకు వచ్చింది. ప్రతి ఆధ్యాత్మిక సంస్థ కూడా వాళ్ళకు జెండా ఉంటుంది. మనకు కూడా జెండా ఉంటే బాగుంటుంది. ప్రతి సభలోనూ సహవాసులోనూ మనం జెండా వందనం చేస్తూ ఉంటాం. ఆ జెండా వందనం చేసేటప్పుడు ఎవరో ఒకరు దాని ప్రాముఖ్యత గురించి కూడా చెప్తూ ఉంటారు కదండి అన్ని సహవాసుల్లో. అయితే బాబా ప్రేమికులుగా చాలా ఏళ్లుగా ఉన్న మనము ఈ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏదో కొత్త ఊరు వెళ్ళాం, ఏమన్నా మూర్తి గారు వచ్చారు 4 మాటలు చెప్పండి జెండా గురించి అంటే, లేదండి లక్ష్మి గారు చెప్తారు, నాగేశ్వరరావు చెప్తారు అనకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కొన్ని మనం తెలుసుకోవాలి. ఇక్కడ యథాతథంగా ఆ రోజు ఏమి జరిగిందో బావుజీ ఇక్కడ పొందుపరిచారు. జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకున్నాం. జెండా బాగుంటుంది ఉంటే అన్నారు. వెంటనే హిందువులంతా అన్నారు, కాషాయ రంగు అయితే శభాష్ బ్రహ్మాండంగా ఉంటుంది బాబా అన్నారు. ముస్లింలు అన్నారు, కాషాయ రంగు అంటే పూర్తిగా మనం వేదాంతానికి సంబంధించిన వాళ్ళు అనుకుంటుంది ప్రపంచం, ఆకుపచ్చ రంగు అయితే బాగుంటుంది, ఎందుకని వాళ్లకు ఆకుపచ్చే ఆధ్యాత్మికం అంటే. ఈలోగా పార్సీలు ఇరానీలు అన్నారు, అబ్బెబ్బెబ్బే ఈ 2 నచ్చవు బాబా, కుదరదు అన్నారు. సరే బాబా అన్నారు, కొట్టుకు చావుకండ్రా మీరు, 7 రంగులు పెట్టేస్తాను నేను, సప్తవర్ణాలు రంగుల్లో 7 రంగులు అంటాం కదా, ఈ 7 రంగులు పెట్టేద్దాం
అన్నారు. అయితే ఈ 7 రంగులు వరుస ఏంటి అని అడిగారు. బాబా అన్నారు, అన్నిటికంటే ఉచ్చ స్థానంలో బాగా పైన నీలి రంగు, అంటే బ్లూ, స్కై బ్లూ, నీలి ఆకాశము నీలము, ఆకాశ నీలం అంటాం కదా, 6 నీలాకాశము రంగు ఉండాలి. అట్టడుగున రెడ్, ఎరుపు ఉండాలి బాబా చెప్పింది. మరి మిగిలిన రంగులు మీ ఇష్టం, నీకు ఏది ఇష్టమైతే ఆ ఆర్డర్లో పెట్టుకో మిగిలినవి. కానీ ఈ 2 మాత్రం ఫిక్సే, పైన నీలాకాశము, అట్టడుగున ఎరుపు, మధ్యలో నీ ఇష్టం బాబా చెప్పింది. అయితే దానికి వివరణ కూడా ఇచ్చారు. ఈ 7 రంగులను నేను ఎందుకు సూచిస్తున్నాను అంటే, ఆంతరిక ప్రయాణంలో ఆధ్యాత్మిక భూమికలు 7 ఉంటాయి. ఈ 7 రంగులు ఆధ్యాత్మిక భూమికలు 7ంటిని సూచిస్తూ ఉంటాయి. అందుకని ఈ 7 రంగులు నేను చెప్పాను అన్నారు. అంతేకాకుండా బాబా అన్నారు, ఈ 7 రంగులు మానవుడిలో ఉండే 7 రకాల సంస్కారములను కూడా సూచిస్తూ ఉంటాయి. నీలాకాశము అతి ఉన్నతమైనటువంటి సంస్కారములు. అట్టడుగిన ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ముదురు ఎరుపు రంగులో ఉన్న సంస్కారములు ఉంటాయి మానవుడికి. అంటే చాలా కరుడుగట్టిన మొతకగా ఉన్నటువంటి గాఢమైనటువంటి ముద్రలు అవి. అవి ఒక పట్టాన చెరగవు. అవి కామము, క్రోధము, లోభము ఇవన్నీ కూడా బాగా దురాశ, ఇవన్నీ కరుడుగట్టి ఉంటాయి ఆ ఎరుపు రంగు. అక్కడి నుంచి ప్రయాణం చేసి చిట్ట చివరికి ఉన్నతమైనటువంటి నీలాకాశ రంగు సంస్కారములు వీడు పెంపొందించుకోవాలి మానవుడు. మనకి భాస్కర్ రాజు గారి పాట ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. అయితే మనం పాట వరసకే అలవాటు పడతాం, కానీ భావానికి మనం అలవాటు పడలేదు. అది రోజు పాడేస్తూ ఉంటాం ఆ పాటను. సప్త ఉపాధుల రూపం, ఎంత అద్భుతంగా రాశాడు ఆయన. అందుచేత మళ్ళీ మనం ఆ పాట విన్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బాబా చెప్పినటువంటి మాటలన్నీ కూడా. అది మనకు బాబా చెప్పింది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అది ఎప్పుడు, ఏ తారీఖు నాడు జరిగింది, అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. 23 ఏప్రిల్ 1924. ఆ రోజు బాబా పొద్దున్న చర్చ పెట్టడం, సాయంత్రానికల్లా నేవల్ తలాతి గుర్తున్నాడండి ఎవరికైనా? శ్రీధర్ కేల్కర్ అతని మామగారు. అతను 7 రంగులతో జెండా కుట్టి తెచ్చేశాడు. సాయంత్రానికల్లా ఎగరేశారు జోపిడీ పైన. అది తొలిసారి ఆ జెండా సప్తవర్ణ పతాకాన్ని ఎగరవేసింది అక్కడే. సరే, అదే రోజు రంజు అనేవాడు బాబాని అడిగాడు. బాబా, నాకు చాలా కాలంగా ఒక సందేహం ఉంది, అడగనా అన్నాడు. అడుగు అన్నారు. నక్షత్రాలు ఉంటాయి కదా, రాత్రి నల్లటి ఆ చీకటిలో చూస్తే మెరుస్తూ కనిపిస్తాయి, అసలు ఏమిటవి అని అడిగాడు బాబా. అప్పుడు బాబా వివరణ ఇచ్చారు. మనం నివసించే భూమి ఎలాగ ఒక గ్రహమో, అవి కూడా ఈ ఖగోళంలో రకరకాల రాసులు ఉంటాయి. అంటే రకరకాలైనటువంటి గ్రహాల్లాగా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. వాటిలలో మన భూమిలాగే ఒక నాగరికత, ఒక సంస్కృతి, శాస్త్ర విజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము, మానవులు, ఇవన్నీ కలిసి అనేక గోళాల్లో మనలాంటివే ఇంకా చాలా ఉన్నాయి ఈ విశ్వంలో అని బాబా ఆనాడు వివరించి చెప్పడం జరిగింది. ఇంకా వివరంగా చెప్పమని అడిగారు. అప్పుడు బాబా అన్నారు, అవన్నీ కూడా భూమిని పోలి ఉంటాయి, కానీ ఆ అన్నిటిలోనూ మనము నివసించే భూమి ఉత్కృష్టమైనటువంటిది. ఎందుకు? బాబా అన్నారు, సద్గురువులు ఇక్కడే ఉంటారు, అవతార పురుషుడు కూడా ఇక్కడే ఉంటాడు. ఇంకా బాబా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఏమన్నారంటే, చాలా దూరాలుగా ఉన్నట్టుగా కనిపిస్తాయి ఇవన్నీ కూడా. శాస్త్రజ్ఞులు కాంతి దూరము అంటే ఒక కాంతి కిరణము ప్రయాణించడానికి ఎంత దూరం పడుతుందో ఆ దూరాన్ని ఆ కాంతి సంవత్సరాల్లో కొలుస్తూ ఉంటారు.
లైట్ ఇయర్స్ అని చెప్తూ ఉంటారు సైంటిస్టులు. అంతంత దూరాలు. బాబా అన్నారు, ఇంత దూరంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ బ్రహ్మానుభవము పొందినటువంటి వాడికి ఇవన్నీ దగ్గరగా తనలోనే ఇమిడి ఉన్నట్లు స్పష్టముగా అనుభూతి కలుగుతూ ఉంటుంది. వాడికి తన శరీరములో నుండే చిన్న చిన్న బుడగలి మాదిరిగా, నీటి బుడగల్లాగా ఈ ఖగోళాలు వెలువడుతూ ఉంటాయి. అంత దగ్గరగా ఉంటాయి నిజానికి. కానీ మనం భౌతికంగా కళ్ళతో చూస్తే ఇవన్నీ ఇలా కనపడుతూ ఉంటాయి దూర దూరంగా. బాబా చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇది ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నారు? విశ్వములో కనిపించేటువంటి ఈ గ్రహాలన్నిటినీ చూస్తే 18,000 గోళాల్లో మానవులు జీవిస్తూ ఉన్నారు. ఎవడైనా మనకు అడిగితే బాబాను కోట్ చేసి మనం చెప్పొచ్చు. 18,000 గోళాల్లో మానవులు జీవిస్తూ ఉన్నారు. మరికొన్ని గోళాల్లో కేవలము పరిణామ ప్రక్రియలో ఉన్నటువంటి జీవరాశులే ఉంటాయి. అంటే మనం కొంచెం చేదు మాత్రమే కొంచెం వెనక్కి వెళదాం. మీరందరూ కూడా కొంచెం సహకరిస్తే పెద్ద కష్టపడక్కర్లేదమ్మా. గాడ్ స్పీక్స్ను ఒక్క 5 నిమిషాల్లో మనం అనుకొని ఇక్కడ మనం ముందుకు వెళదాం. గాడ్ స్పీక్స్ మొత్తం అంతా కూడా ఒక్క లైన్లో మనం ఇలా చెప్పుకోవచ్చు. ఉన్నది భగవంతుడు ఒక్కడే, కానీ తనెవరో తనకు తెలియనటువంటి పరిస్థితులు ఉన్నాడు భగవంతుడు. అలాంటి భగవంతుడిలో ఒక పెద్ద బాంబు బ్లాస్ట్ లాంటిది జరిగింది. అంటే పెద్ద అణుబాంబు లాంటి విస్ఫోటనం, పెద్ద అటామిక్ బాంబులాగా పేలింది. నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నాడు భగవంతుడు. తనంటే తను ఎవరో ఎరుకలేనటువంటి భగవంతుడు ఆ విస్ఫోటనం వలన నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నాడు. ఆ ప్రశ్న వేసుకోగానే ఉన్నది భగవంతుడు ఒక్కడే, కాబట్టి సమాధానం కూడా ఆయనే చెప్పాలి. ఎవరు చెప్తాడు? ఇంకో రెండో వాడు లేడు కదా. మరి సమాధానం చెప్పడానికి ఈ విస్ఫోటనం తర్వాత అదే భగవంతుడు కోట్ల కొలది చిన్న 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 బిందువులుగా మారిపోయాడు. ఏకైకుడైనటువంటి పరమాత్ముడు భిన్న రూపాలను సంతరించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఒక్కటిగా ఉన్నటువంటిది పేలగానే చిన్న 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 ముక్కలై ఇలా ఎగిరిపోతుంది. అలాగూ ఇదే భగవంతుడు చిన్న 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 ఖండాలుగా అయిపోయాడు. వాటిని జీవాత్మలు అంటాం మనం. అంటే ఆ ప్రతి ముక్కకు మొత్తం పరమాత్మకున్న లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు సముద్రం ఉంది. ఇంత సముద్రంలో చిన్న బిందువుని తీసుకొస్తే దాన్ని ఎనాలిసిస్ చేస్తే సముద్రానికి ఉన్న అన్ని లక్షణాలు దానికి ఉంటాయి. ఒక ఆకారంలో చిన్నది అంతే తప్ప సముద్రానికి ఉన్న సర్వలక్షణాలు దానికి ఉన్నాయి. అలాగే పరమాత్మకున్న అన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి జీవాత్మ వచ్చింది. వచ్చి తను తెలుసుకోవాలి తను ఎవరు. అంతే కదండి. తెలుసుకోవాలంటే అనుభవము కావాలి. అంతే కదండి. నాకు జున్ను ఎప్పుడు తినలేదు. నేను అడిగాను ఆయన్ని, ఏమన్నా జున్ను ఎలా ఉంటుందని. తీయగా ఉంటుందండి అంటాడు. తీయగా అంటే పంచదారలాగా ఉంటుందా అంటాను నేను. అబ్బే కాదండి, పంచదార కాదు అంటే. కొంచెం కొంచెం కారంగా కూడా ఉంటుంది అంటే. కారంగా అంటే మిరపకాయ బజ్జీలాగా ఉంటుందా అంటే. చిచా కాదండి అని ఆ జున్ను తెచ్చి నాలిక మీద వేస్తే అమ్మ ఇప్పుడు నాకు అర్థమైందండి, ఇన్నాళ్ళు నేను అనుకున్నదంతా చెత్త, అది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. ఎందుకని? వీడికి తెలిసింది ఈవేళ అనుభవం. ఆ నాలుక మీద వేసుకుని చూశాడు ఆ జున్ను అంటే ఏమిటో, ఇది జున్ను అంటే అని. అలాగా భగవంతుడికి అనుభవము అవసరం అయ్యింది తను ఎవరో సమాధానం చెప్పడానికి. అనుభవం కావాలంటే ఏం కావాలి? శరీరం కావాలి, ఆకారం కావాలి. కనుక ఆకారము లేనటువంటి తనెవరో తనకు తెలియనటువంటి భగవంతుడికి శరీరము అవసరమయ్యింది. మొట్టమొదట బాగా ముతకగా మొరటుగా ఉన్నటువంటి శరీరమే తగిలింది. కానీ ఆ శరీరం విడిచిపెట్టి నెమ్మదిగా ముందుకెళ్ళే కొలది మంచి శరీరం కూడా చివరిలో దొరికింది. ఈ శరీరాలు మారుతూ ఉండడాన్ని పరిణామ ప్రక్రియ, ఇవల్యూషన్ అంటాం. పరిణామము అంటే అది, అంతకంటే అంటే
బయట ఉన్న బాహ్య శరీరంలో ఆకృతి మారుతూ ఉండడము. మొట్టమొదట రాయి, లోహము, ఖనిజము లోహము, తర్వాత వృక్షజాతి, తర్వాత క్రిమిజాతి, చేపజాతి, పక్షి జాతి, జంతువు, మానవుడు. అంటే కోటాను కోట్ల జన్మలు ఎత్తుతూ ఇవన్నీ నెమ్మదిగా దాటుకుంటూ చివరికి మానవ శరీరాన్ని ధరించింది ఈ జీవాత్మ. ధరించేటప్పటికి బాబా చెప్పిన ప్రకారం మొట్టమొదటి మానవ శరీరం రాగానే పరిణామ ప్రక్రియ ఇంకా అవసరం లేదు, అయిపోయింది. ఇంకెంతకంటే మంచి శరీరము లేదు. అందుకనే అంటారు మానవ జన్మ అన్ని జన్మలలో ఉత్కృష్టమైనది అని. ఎందుకని? ఇక మార్పు చెందాల్సిన అవసరము లేదు, ఈ మానవ శరీరం చాలు. అది పరిణామ ప్రక్రియ అంటారు. అంటే దీనిలో 7 రాజ్యములు ఉన్నాయి. రాతి రాజ్యము, వృక్షజాతి, క్రిమిజాతి, ఇలా అన్నమాట. చేపజాతి, పక్షి జాతి, జంతు జాతి, మానవ జాతి. ఈ 7 రాజ్యాలు ఉంటే పరిణామ ప్రక్రియలోని 7 దశలు ఉంటే ఆ గ్రహంలో 7 దశలు ఉన్నటువంటి పరిణామాలు ఉన్నటువంటి గ్రహం. కానీ కొన్ని గ్రహాల్లో 2 జాతులే ఉంటాయి. అంటే ఉదాహరణకు ఉట్టి రాళ్ళు ఖనిజాలే ఉంటాయి, ఇంకేముండవు. కొన్ని జాతుల్లో వృక్షాలే ఉంటాయి, ఇంకేముండవు. ఏమండి బాబా చెప్పిన దానికి విశ్లేషణ. కొన్ని గ్రహాల్లో మొత్తం 7 ఉండొచ్చు. ఆ 7 ఉన్నవి బాబా చెప్పిన ప్రకారం 18,000 గోళాలు ఉన్నాయి. అయితే బాబా ఏమన్నారు? మొట్టమొదటి మానవ శరీరం రాగానే పరిపూర్ణమైనటువంటి శరీరము వచ్చింది, పరిపూర్ణమైన చైతన్యము వచ్చింది. కానీ ఈ చైతన్యము నేను భగవంతుడను అనే బదులు నేను ఫలానా నాగేశ్వరరావుని అంటోంది. ఇది దౌర్భాగ్యము. ఎందుకు ఇలా అంటోంది? వీడు ప్రయాణములో కాళ్ళ నిండా బురద సేకరించుకుని ఉన్నాడు, అవి కడిగేస్తే కానీ వీడి బుద్ధి మారదు అన్నాడు. అవి ఏమిటి? సంస్కారములు అన్నారు బాబా. వాటిని సంస్కారములు. ఇప్పుడు బాగా నడిచి వచ్చినటువంటి వ్యక్తికి పాదాలకు ఎలాగైతే ధూళి అంటుతుందో ఈ పరిణామ ప్రక్రియలో 7 రకాల దశలను దాటుకుంటూ మొట్టమొదటి మానవ శరీరానికి వచ్చేటప్పటికి ఇంత రీలు ఉంటుంది వాడికి. సంస్కారములు. ఒక చిన్న పుల్లకు దారం చుట్టితే ఇంత రీలు ఎలా తయారవుతుందో వీడికి సంస్కారముల మూట వీడి కూడా ఉంది. అది కోటాను కోట్ల సంవత్సరాలుగా ఈ రీలు చుడుతూ ఉండడం వలన బిగిసిపోయింది, బాగా బిగిసిపోయింది. అందుకని బాబా ఏమన్నారు? ఒక ఆవు ఉందనుకోండి, ఆ ఆవు చనిపోతే, ఒక ఒంగోలు ఆవు చనిపోతే జెర్సీ ఆవుగా పుడుతుంది, ఒంగోలు ఆవుగా పుట్టరు బాబా చెప్పిన దాని ప్రకారం. ఎందుకని? రూపం మారిపోతూ ఉంటుంది. ప్రతి చావుకు మళ్ళీ జన్మ వచ్చేటప్పటికి రూపంలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. ఇది వరకు ఎలాంటి శరీరమో ఆ శరీరము కుదరదు. అంటే ఒక తాసుపాము చచ్చిపోయింది అనుకోండి, ఇంకొక కొండ చిలువుగా పుడుతుంది తప్ప తాసుపాముగా పుట్టదు. ఒక్క మానవుడికి మాత్రమే వాడు మానవుడిగా చనిపోయి మళ్ళీ మానవుడిగానే పుడతాడు. కనుక దానిని పునర్జన్మ అన్నారు. ముందు వాటిని పునర్జన్మ అనము మనము. ఎందుకని? బాహ్య రూపంలో ఇంకా ఉన్నత దశ పొందాల్సిన అవసరం ఉంది ముందు జన్మల వరకు. కానీ మానవ శరీరం వచ్చేటప్పటికీ ఇక శరీరం మారాల్సిన అవసరం లేదు. ఇదే శరీరంతో వాడు పుడతాడు మళ్ళీ. కనుక పునర్జన్మ అన్నారు. ఏమంటే ఆమె క్లియర్ టు యూ? మరి ఎందుకు ఈ పునర్జన్మ? బాబా చెప్పారు. ఈ రీలులో ఉన్న సంస్కారములు తుప్పు పట్టి బిగిసిపోయి ఉంటాయి. అవి విప్పుగా ఉంటే మన వల్ల కాదు. కిరసనాయిలు పోసి వేడి చేసి 4 సుత్తి దెబ్బలు కొడితే కానీ అప్పుడు మనము విప్పడానికి వీలవుతుంది. సో లూజనింగ్ ఆఫ్ సంస్కారాస్ అన్నారు. అంటే ఈ సంస్కారములు బిగిసిపోయి ఉంటాయి, వాటిని వదులు చేయడము కోసము పునర్జన్మ ప్రక్రియ అవసరము. ఇది అంతా అయిపోయింది అనుకోండి, లూజ్ అయిపోయింది. ఇక సంస్కారములు సులభంగా వెనక్కి తిప్పేయచ్చు. అంటే సంస్కారములు మొరటుగా లేవు, ఫైన్గా తల వెంట్రుకల్లాగా, నారలాగా, జనపనార ఎంత సన్నగా సిల్క్ దారల్లాగా ఉంటుంది అలా అయిపోయినాయి. అప్పుడు చక తిప్పేయవచ్చు. ఆ సంస్కారములు తిప్పేటువంటి అంటే అన్వైండింగ్, వెనక్కి
ఒలిచేయడం అన్నమాట. దానిని అంతఃపరిణామ ప్రక్రియ, ఇన్వల్యూషన్ అంటే ఈ పరిణామము చుట్టుకుంటూ పోతుంది, ఈ అంతఃపరిణామం విప్పుకుంటూ పోతుంది, ఆ రీల్ను విప్పుకుంటూ పోతుంది. దాన్ని ఇన్వల్యూషన్ అన్నారు. బాబా ఏమన్నారంటే ఈ ఇన్వల్యూషన్ అనేటువంటి ప్రక్రియ అంటే లోపలికి అంతఃప్రయాణం, అవి భూమికలంటే అవే 1 2 3 4 5 6 7 ఈ భూమికలన్నీ కూడా ఈ అంతఃపరిణామములోనే ఉంటాయి. ఇవన్నీ ఈ భూమి మీద జరగవలసింది, మరో గ్రహం మీద ఇవి జరగవు. అంటే ఇవన్నీ ఎందుకు మనం ఇప్పుడు చెప్పుకున్నామంటే అర్థం కాదు. బాబా చెప్పింది పరిణామ ప్రక్రియలు రకరకాల దశల్లో ఉన్నవి అనేక గ్రహాలు ఉన్నాయి. కానీ అంతఃపరిణామ ప్రక్రియ మాత్రము అంటే పునర్జన్మ కూడా పూర్తయిపోయి ఇక 1 2 3 4 5 6 7 భూమికల్లోకి ప్రవేశించేటువంటి ప్రక్రియ ఈ ఒక్క భూమి మీదనే జరుగుతుంది. అలాగే ఈ భూమి మీదనే గమ్యం చేరినటువంటి శివాత్మలు ఉంటారు. అలాగే ఆధ్యాత్మిక పాలనా వర్గము అని బాబా చెప్పారు. 1వ భూమికలో ఎంతమంది, 2వ భూమికలో ఎంతమంది, 3వ భూమికలో ఎంతమంది, 4వ భూమికలో ఎంతమంది, 5 6 7 నెంబరు చాలా ఖచ్చితంగా బాబా చెప్పేశారు. ఇవన్నీ టోటల్ వేసి 7,000 మంది అన్నారు. ఆ 7,000 మంది ఆధ్యాత్మిక పాలక వర్గము అన్నారు బాబా. గాడ్ స్పీక్స్లో ఇదంతా ఉంది. ఒక అవతారుడు కాలంలో మాత్రము 7,001 ఉంటుంది. ఆయన ఎక్స్ట్రా ఈ 7,000కి ఆయన ఆ టైంలో మాత్రము 7,001. ఇవన్నీ ఈ 7,000 మంది మనం ఉన్న భూమి మీదే ఉంటారు. ఇక ఎక్కడ మిగిలిన గ్రహాలలో ఉండే ఆస్కారము లేదు. అందుకనే పూర్వం క్రైస్తవులు ఈ సృష్టికి భూమే మూలము అని చెప్తూ ఉండేవారు. మనం పూర్వం శాస్త్రంలోకి వెళితే అంటే అంత ముఖ్యమైనటువంటిది ఆధ్యాత్మిక ప్రయాణంలో మనము నివసించే భూమి అంత ఉత్కృష్టమైనటువంటిది. సరే, మళ్ళీ కథలోకి వద్దాం. ఇక్కడి వరకు వివరణ. అంటే ఇది కొంచెం కొంచెం మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కొంచెం కొంచెం జ్ఞాపకం పెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. మొట్టమొదట కొంచెం భయం వేస్తుంది, తర్వాత అలవాటు పడితే మామూలుగానే ఉంటుంది. సరే, బాబా సూచించిన ఈ 2 షరతులు అవి అమల్లోకి వచ్చేసాయి. అంటే ఏమిటి? ఉదయం లేవగానే పక్కవాడి కాళ్ళు ముట్టుకొని ఒరే నువ్వు నా సోదరుడివి అనాలి. నాకు కోపం వచ్చి ఎవడినైనా నిష్కర్షగా కటువుగా మాట్లాడితే బాబాకి చెప్పాలి, బాబా వాడి పాదాలు ముట్టుకుంటారు. ఇవి అమల్లోకి వచ్చేసాయి. ఒకనాడు పాద్రి బాబా మాటను ఉల్లంఘించాడు. సరే, బాబా వెళ్ళి వాడి పాదాలు ముట్టుకున్నాడు. ముట్టుకోగానే ఆ పక్కనే నెర్వస్ అని మరొకడు ఉన్నాడు. ఎవరు గుర్తుందా? నెర్వస్ చాలాసార్లు చెప్పుకున్నాం మనం, పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం. వాడు పాదాలు ముట్టుకున్నాడు. వాడు మహమ్మదీయుడు. ముట్టుకోగానే వాడికి ఇంకా కోపం వచ్చేసింది, చాలా వణుకుపోతూ ఉన్నాడు. బాబా నా పాదాలు ముట్టుకోవడం ఏమిటి, నేనేం తప్పు చేశాను చెప్పమన్నాడు. సరదాగా ముట్టుకున్నాను రా అన్నారు బాబా. లేదు 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 లేదు, నువ్వు నా పాదాలు ముట్టుకుంటే నేను అసలు తట్టుకోలేను, నేను ఇక ఉండలేను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి నేను అన్నాడు. మెహరాబాద్ నుంచే వెళ్ళిపోతానన్నాడు. సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతే నేను అక్కడికే వచ్చేస్తాను, పదపోదా అన్నారు. వాడు ఎంత భీష్మించి కూర్చున్నాడంటే సామాన్లన్నీ సర్దేసుకుని మూట కట్టేసుకొని భుజం మీద వేసేసుకొని బాబా సెలవు నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. నేను వచ్చేస్తున్నాను పదన్నాడు. అహ్మద్నగర్ వరకు సగం దూరం నడుచుకుంటూనే బాబా కూడా అతను కూడా వెళ్ళిపోయారు. అక్కడి నుంచి పరుగులు అంకించుకున్నాడు వాడు. బాబా కూడా పరుగులు అంకించుకున్నాడు. ఆఖరికి భుజం మీద చెయ్యేసి బాబా ఊరుకోమన్నప్పటికీ వాడు కూడా నవ్వుతూ బాబాతో వచ్చేసాడు వెనక్కి. అంటే ఆయన కనుక అనుగ్రహం కలిగితే ఎంతవరకు వెళ్ళిపోతారంటే వాడిని విడిచిపెట్టకుండా కూడా వెళ్ళి బుజ్జగించి లాలించి తీసుకొచ్చారు. అప్పుడు బాబా ఎందుకు అలాగ నన్ను ఏడిపించావు అని అడిగాడు. బాబా అన్నారు, నీవు ఏమీ తప్పు చెయ్యలేదు అనుకున్నావు చూసేవా, అది చాలా పెద్ద తప్పు. ఈ సృష్టిలో ఒక్క భగవంతుడొక్కడే ఏ తప్పు చెయ్యకుండా ఉండగలిగినవాడు. కాబట్టి శిష్యుడుగా నీవు ఉన్నంత వరకు ఎప్పుడూ తప్పు చేసిన వాడిని అని మనము రెడీగా ఉండాలి.
ఇప్పుడు ఆయజ్ అనేటువంటి కథ మనం చెప్పుకుంటూ ఉంటాం చూడండి. బాబా చెప్పినటువంటిది, గజనీ మహమ్మద్ దగ్గర ఒక బానిస ఉండేవాడు. గుర్తుందండి మీకు ఎవరికైనా? ఆయజ్ అనేటువంటి ఒక బానిస ఉండేవాడు. ఎప్పుడు అతనంటే చాలా ఇష్టము ఆ చక్రవర్తికి. సామంతులు, మంత్రులు, ఎంతోమంది జ్ఞానులు ఉండేవారు సభలో. చిన్న సమస్య వచ్చినా వాడిని పిలవండి అనేవారు రాజు. వీళ్ళందరూ నొచ్చుకునేవారు, ఇదేంట్రా మేమింత మేధావులు ఉండగా వాడు బానిసవాడు, వాడికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చేస్తున్నాడు ఈయన అని నొచ్చుకునేవాడు. ఇది రాజు గ్రహించి ఒకనాడు వీడు విలువేంటో వీళ్ళకి చెప్పాలి అని ఒక రాజముద్రికను తెప్పించారు అక్కడికి. అది వజ్రాలు, చాలా ఖరీదైనటువంటి వజ్రం. అది అక్కడ పెట్టారు. ఒక మంత్రిని పిలిచారు. పిలిచి పెద్ద సుత్తి ఇమ్మన్నారు. వాడికి కొట్టు, దెబ్బ కొట్టి, చెదకొట్టి అన్నారు. అయ్యో, ఇంత విలువ కలిగినటువంటి ఈ వజ్రాన్ని ఎలాగ నేను కొట్టగలను అన్నాడు. వెళ్ళి కూర్చో అన్నారు. ఈ జ్ఞానులందరినీ పిలిచారు. వాళ్ళందరూ ఇదే సమాధానం చెప్పారు. అయ్యో, నువ్వు చెప్పినంత మాత్రం చేత నేను కొట్టేస్తే నా జ్ఞానం ఏమైనట్టు అన్నారు. సరే, వీడు ఎక్కడో పనిలో ఉన్నాడు. వీడిని కౌరు పంపించారు. రాజుగారు వచ్చాడు. చెప్పండి స్వామి అన్నాడు. ఇదిగో రా సుత్తి కొట్టి అన్నాడు. ఒకటే దెబ్బ కొట్టేశాడు. అది ముక్కలైపోయింది. అరే, ఉచ్చము నీచం లేదా? అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, బుద్ధి లేదా నీకు? ఇంత విలువైనటువంటి వజ్రము కొట్టమంటే అలా కొట్టేయడమేనా అన్నాడు. పొరపాటు అయిపోయింది ప్రభు అన్నాడు. అది విధేయతకు లక్షణము. అది బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. గురువు ఏది చెబితే అది నిజమే, అది సరి అయినదే. ఇక మళ్ళీ దానిలో మరొక ప్రశ్న సమాధానము వై అండ్ వాట్ అవి ఉండవు. గురువు అన్నాడు కాబట్టి అది తప్పే అయి ఉంటుంది, నేను అలా చేయకూడదేమో. అది లక్షణం. అందుకని బాబా అన్నారు, నీవు తప్పు చేశావు అని నేనంటే ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రభు క్షమించు నన్ను, తప్పే, తప్పు చెయ్యను అనుకోవడము అది చాలా ప్రమాదమైనటువంటి అవరోధము ఆధ్యాత్మిక మార్గంలో అని నచ్చ చెప్పారు బాబా ఆ రోజు. పర్వాలేదు కనపడుతున్నాను. ఒకరోజు ఇదివరకు మనం చదువుకున్నాం, ఒక గుర్రము, ఒక ఎద్దు, ఒక కుక్క, ఈ మూడు వస్తున్నాయి మెహరాబాద్ అని. బాబా వాటి కోసం పేర్లు కూడా తయారు చేసి సిద్ధంగా ఉంచారు. గుర్రానికి సూఫీ అని పేరు పెట్టారు, ఎద్దుకు సెయింట్ అని పేరు పెట్టారు, కుక్కకు సాధు అని ముందుగానే పేర్లు నిర్ణయించారు. ఒకనాడు ఆ సూఫీ అనే గుర్రం వచ్చింది. అది మెహరా తల్లి కానుకగా ఇచ్చింది బాబాకు. మెహరా తల్లి పేరు దౌలత్ మాయి. అది తెల్లగా ఒక్క నల్ల వెంట్రుక కూడా లేకుండా ఉంది. దాన్ని రాగానే బాబా దగ్గరకు తీసుకొని నుదుట మీద సింధూరం రాసి కాసేపు దాని మీద కూర్చుని ఆనందంగా గడిపారు బాబా. అప్పుడు మండలి వాళ్ళకి అర్థమైంది, ఎవరో ఆ మెహరా అంటే ఎంత ఇష్టమో బాబాకి అని. వాళ్ళందరూ గుసగుసలాడుకున్నారు, ఈ పురుషులందరూ కూడా. ఎందుకని? ఆవిడకు చెందిన గుర్రం కాబట్టి దానికి అంత ప్రాముఖ్యతను బాబా ఇచ్చారు అని. సరే, ఇప్పుడు ధర్మశాల ఉంది చూడండి. ఆ ధర్మశాలలో స్త్రీలు ఉండేటువంటి ఆ భవనంలో మొట్టమొదట ఆ సూఫీని అందులో విడిదిగా ఉంచేవారు. అంటే గుర్రపు శాలగా వాడేవారు. అక్కడ ఆ గుర్రం ఉంటూ ఉండేది. ఇప్పుడు స్త్రీలు ఉండేటువంటి ఆ చిన్న హాల్లో. ఒకరోజు ఒక సన్యాసి బాబా గురించి అనేక విషయాలు సేకరించుకొని బాబా దర్శనం చేసుకోవాలని వచ్చాడు. కాషాయ బట్టలు వేసుకున్నాడు, పెద్ద గెడ్డం ఉంది, చాలా దర్పంగా ఉన్నాడు. వచ్చాడు బాబా దగ్గరికి. బాబా ఎదురుగా ప్రవేశపెట్టారు. బాబా అడిగారు, ఏమో నువ్వు ఎక్కడికి వెళుతూ ఉన్నావు, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నావు, నీ కథ ఏమిటి అని అడిగారు. నేను చాలా ఏళ్లుగా తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాను. నేను ఇప్పటికే తిరిగిన తీర్థయాత్రలు చేస్తే ఆశ్చర్యపోతావు నువ్వు అని ఆ లిస్టు చదవడం మొదలుపెట్టాడు.
చాలా బాగుంది అన్నారు బాబా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నారు. నీ దర్శనం చేసుకుందామని వచ్చాను అన్నాడు. మరి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళతావు అన్నారు. మౌంట్ అబూకు వెళతాను అన్నాడు. అక్కడి నుంచి అలా తిరుగుతూనే ఉంటాను అన్నాడు. ఎన్నాళ్ళు అలా తిరుగుతావు అన్నారు బాబా. నాకు సరి అయినటువంటి గురువు దొరికే వరకు అలా తిరుగుతూ ఉంటాను అన్నాడు. మరి ఎప్పుడు దొరుకుతాడు ఆ గురువు నీకు అన్నారు బాబా. నా యోగంలో ఎప్పుడు రాసి ఉంటే అప్పుడు దొరుకుతాడు అన్నాడు. ఓరి దుర్మార్గుడా, గురువు లోపం కాదు, నీ లోపమే. గురువు ఎప్పుడు సర్వసన్నద్ధంగా ఉంటాడు. నీవు ఎప్పుడు తయారుగా ఉంటావో, అర్హత సంపాదిస్తావో, గురువు తనంతట తానుగా నీ ఎదురుగా ప్రత్యక్షం అవుతాడు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆ బ్రహ్మానుభవాన్ని చేరి తీరాల్సిందే, దీనికి తిరుగులేదు. అందుచేత ఈ గమ్యానికి నిర్దేశించబడని ఆత్మ ఒక్కటి కూడా ఉండదు. మరి నేనేమి చెయ్యాలి అన్నాడు ఆ సాధువు. గురువును ఆశ్రయించి అతనికి సర్వార్పణ కావాలి అన్నారు బాబా. గురువుని కనుక్కోవడము కష్టం, ఆయనకు సర్వార్పణ అవ్వడం ఇంకా కష్టం. ఆయన ఇచ్చిన ఆదేశాలను 100కి 100 పాళ్ళు అమలుపరచడము అతి కష్టము. నీవు గనక అంటే భగవంతుడి దర్శనం నీకు ఇచ్చేస్తాను, నేను చెప్పింది చేయిస్తే అన్నారు బాబా. నేను రెడీ, చూడు నా డ్రెస్ చూడు, నేను అన్నీ త్యజించేశాను, సర్వసంగ పరిత్యాగిని, నేను రెడీగా ఉన్నాను అన్నాడు. అయితే ఆ చెట్టు కింద కూర్చో, నేను పిలుస్తాను కాసేపట్లో అన్నారు. ఈ లోపల బాబా మండలి వాళ్లకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. 1 అరగంట అయ్యింది. ఏడివాణ్ణి పిలవండి అన్నారు. లేడు బాబా అన్నారు. అప్పుడు బాబా చెప్పారు, కాషాయ గుడ్డలు వేసుకోవడము చాలా సులభము, మంత్రాలు వల్లించడము ఇంకా సులభము, నా దగ్గర ఉండడము అంత సులభము కాదు అన్నారు బాబా. ఇక్కడికి ఈ వారం ముగిద్దామండి. వచ్చే వారం మనం కొనసాగిద్దాం. అవతార్ మెహేర్ బాబా కీ జై.